మోగింది లే. అయ్యో ఏమండి లేవండి. అయ్యో లేట్ అయితే అన్నయ్య చంపేస్తాడు. మీ కర్మ. పద్మనాభ సింహ గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్. గమ్మత్ ఏంటంటే బాబు గారు, ఫస్ట్ రౌండ్ లో అక్కనే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. పద్మనాభ సింహ బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బాబు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాలు. మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగే కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గండ్లా ఉండాలి, నీరలా ఉండాలి. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని కేదారా మెప్తున్నాను. సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికీ రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. ఏమండి మా అన్నయ్యని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాస్ చూసిన ఆంబోతలో రెచ్చిపోవటం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత బావగారు. పనిష్మెంట్ కి వెళ్లకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. మనకు నికార్సైన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్, మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానికి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది. మనిషి వాపసువ్వా. ఆ పంజగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునెందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ మీద యూస్లెస్ ఫెలో. చిచి. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి. అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధోడు, పొరపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపినట్టు నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్. పెళ్ళేంత వరకు దీన్ని తీసుకొద్దని చెప్పినా కదా, ఎందుకు తెచ్చిండ్రు? అది కాదురా. అరే ఏంది అది కాదు? ఎవరైనా చూస్తే అంత ప్రమాదం తెలుసా? ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? చేతబడి చేస్తున్నారా? ఈ లైటింగ్ ఏంటి? ఈ కుర్చీ ఏంటి? అరే అరవక్క, కానీ దండం పెడతాను. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే ఈ డ్రీమ్ మిషన్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు. ఆడు మనల్ని తంగుతాడు, ఆడినా మనం ఏమీ చేయలేం. మరి కళ్ళలోంచి బయటికి రావాలంటే ఏముంది? సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా. త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్ళరా ప్లీజ్. ఓకే కాకా. Close your eyes, concentrate, concentrate, relax, relax. వీడు వీడి డిసిప్లిన్. నరసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ! జై సింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కత్తి నిండా కుడుకు లేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే
మాడి మసి అయిపోతారు. జయసింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి నా చెల్లెల్నే కొట్టావా? నిన్ను కూడా కొడతాను. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభ సింహ, ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు. ఏం లేదు బాబు గారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే వేసేయ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు, ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి?